కలేజా అడుగుతారు రివ్యూ మీరు? కలేజా ఆల్రెడీ చూసేస్తాం బ్రదర్, నెంబర్ 1 మూవీ అది. అప్పుడు ఏదో ఆడలేదు, ఇప్పుడు ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ భైరవం మూవీ మాత్రం నెంబర్ 1గా తీశాడు. ముగ్గురు హీరోలకు కూడా ఒక ప్లాట్ఫామ్ అనేది బాగా క్రియేట్ చేశాడు. ఎస్పెషల్లీ నారా రోహిత్కి మాత్రం బాహుబలిలో ప్రభాస్కి ఏ రేంజ్ అయితే ఇచ్చారో, ప్రభాస్ చనిపోతాడు, కట్టపు చంపేస్తాడు, ప్రభాస్ చచ్చిపోతాడు, కానీ అదే రేంజ్ ఇచ్చారు. మంచు మనోజ్ని హీరో కమ్ విలన్గా చంపేశాడు. మంచు మనోజ్ అయితే యాక్టింగ్ హీరో కమ్ విలన్గా, అసలు హీరో కమ్ విలన్గా చేయడం అనేది మంచు మనోజ్లో ఎవరు చేయలేరు అన్నట్టుగా చేశాడు. కానీ ఆ సెంటిమెంట్ బాహుబలిలో ప్రభాస్లో నారా ప్రూవ్ చేసుకున్నాడు. ఇద్దరి మధ్య నలిగిపోయాడు బెల్లంకొండ శ్రీనివాస్, కానీ ఇద్దరికే న్యాయం చేశాడు క్లైమాక్స్లో. ఆ క్లైమాక్స్ మూవీ చూస్తేనే అర్థమవుతుంది. సినిమా అయితే ఎక్కడా బోరు కొట్టలేదు. ఫస్ట్ హాఫ్ నుంచి వచ్చాక కూడా చాలా మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. సాంగ్స్ తక్కువ పెట్టాడు, కానీ పెట్టిన సాంగ్స్ చాలా బాగున్నాయి. హీరోయిన్ కూడా బాగా యాక్ట్ చేసింది, బాగా డ్యాన్స్ చేసింది. అంత బాగా డ్యాన్స్ చేస్తే హీరోయిన్ ఎక్స్పెక్ట్ చేయలే. ఆ వెన్నెల సాంగ్ అయితే చాలా ఎంజాయ్ చేసాం. మూవీ కూడా చాలా ఫైట్లు పెట్టినా సరే ఆ 2 సాంగ్స్ పెట్టి కొంచెం మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చాడు. కానీ ఫైనల్గా ఓవరాల్గా మూవీ అయితే చాలా హిట్. ఈ వీకెండ్ ఖచ్చితంగా ఇది యాక్షన్ మూవీస్లో ఇది కొట్టుకుంటుంది. రీసెంట్గా కామెడీ మూవీసే చూసాం, యాక్షన్ చూడలేదు. నెంబర్ 1 యాక్షన్ మూవీ. 5కి ఇమ్మంటారా 10కి ఇమ్మంటారా? 10కి అయితే 8, 5కి అయితే 4. సినిమా అయితే ఎక్కడ తగ్గలేదు, తగ్గేలా తీయలేదు. డైరెక్టర్ అయితే బాగా తీశాడు. అన్న చెప్తాడు, అన్న తర్వాత భైరవ టైటిల్ ఎలా ఉందో సినిమా కూడా అంత హైలైట్ ఉంది. సినిమా నిజంగా చెప్తున్నా, నేను ఇంత ఎమోషన్తో చెప్తున్నా. సినిమా ఆ భగవంతుని పేరు పెట్టిన కాబట్టి సినిమా ఇవాళ అంతా బాగుంది. సినిమా మాత్రం చాలా బాగుంది, హైలైట్ సినిమా. ఇదొక భైరవ సినిమా హిస్టరీలో నిలిచిపోతుంది. ముగ్గురు హీరోలకి బెల్లంకొండ సాయి, మంచు మనోజ్, నారా రోహిత్, ఇది లైఫ్లో నిలిచిపోతుంది. ఈ ముగ్గురికి క్యారెక్టర్కి సినిమాకి లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటారు. ఎందుకంటే అంత బాగా చేసారు, ముగ్గురు అంత బాగా నటించారు. మంచు మనోజ్ గారు యాక్టింగ్ మాత్రం నిజంగా చెప్తున్నా, మళ్ళీ నాకు ఒక మోహన్ బాబు గుర్తొచ్చిండు. ఆయన యాక్టింగ్లో అంత రిట్టెంపు చేసిన యాక్టింగ్, ఒక హీరోయిజం చేసిండు, ఒక విలేయిజం చేసిండు. యాక్టింగ్ అంటే మామూలు మాట కాదు, అది చేయాలంటే చాలా పట్టుదల ఉండాలి. మనోజ్ అన్న నిజంగా చెప్తున్నా సూపర్ చేసినావు. నెక్స్ట్ చెప్పాలంటే నానా రోహిత్ గారు, ఆయన యాక్టింగ్ నేను బాలకృష్ణలకి చేసేసిన యాక్టింగ్ సూపర్ చేసిండు. మెయిన్ బెల్లంకొండ సాయి అన్న నిజంగా చెప్తున్నా యాక్టింగ్ ఫిజ్ అయిపోవాలన్నా. నీకు మాత్రం ఈ సినిమాకి అవార్డు వస్తున్నా పక్క, ఎందుకంటే నీ యాక్టింగ్ మాత్రం దుమ్ము లేపేసినావు. ఒక కాంతారా, ఒక తమిళ్లో కన్నడ వాళ్ళలా చేసిరు, వాళ్ళకన్నా బాగా చేసి చూపించినావు అన్న యాక్టింగ్. సినిమా మాత్రం చాలా బాగుంది. మన జయసూర్య గారి యాక్టింగ్ కానీ, అజయ్ గారి యాక్టింగ్ కానీ, ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా బాగుంది. ఇది ఒక డైరెక్టర్ ప్లస్ అయితే సినిమా. ఎప్పటికైనా సినిమా ఇది చాలా బ్లాక్ బస్టర్ మూవీ. సూపర్ సూపర్ సూపర్. రీడింగ్ 5 to 10. భైరవ మూవీ అయితే అన్న ఒక హిట్ గా చెప్పుకోవచ్చు అన్న. మరీ బ్లాక్ బస్టర్ అనలేగానే చూసినంతసేపు బోరు కొట్టకుండా ఒక కంబ్యాక్ మూవీ. ముగ్గురు కూడా, నారా రోహిత్ గారికి కావచ్చు, మంచు మనోజ్ గారికి కావచ్చు, బెల్లంకొండ శ్రీనివాస్ కావచ్చు. ఎందుకంటే ముగ్గురులను కూడా మంచి పవర్ఫుల్ ఒక బ్యాన్ ఉండడం చూపించారు. ఇంకా నారా రోహిత్ గారి, మంచు మనోజ్ గారి క్యారెక్టరైజేషన్ అయితే వాళ్ళు వచ్చిన ప్రతిసారి గూస్ బంప్సే. ఇంకా మనోడు మాట్లాడితే, మంచు మనోజ్ మాట్లాడితే గూస్ బంప్స్ వస్తాయి అన్నమాట. ఆ బేస్ వాయిస్, ఆ ఎలివేషన్స్ సూపర్ అన్నమాట. ఇంకా సాయి శ్రీనివాస్ బెల్లంకొండ శ్రీనివాస్ గారికి మాట్లాడితే ఇంటర్వెల్లో, క్లైమాక్స్లో మాత్రం నిజంగా ఒక కాతేరమ్మో గంగంతలు చూపించారు అనమాట. అండ్ తాండవం చూపించారు యాక్టింగ్లో మాత్రం. నిజంగా సూపర్ అనమాట యాక్టింగ్ మాత్రం. ఈ పర్ఫార్మెన్స్ చేయగలరా మనకే ఇంప్రెస్ అయ్యేలాగా ఉందన్నమాట. ఇంకా సినిమాల కోసం, బ్యాక్గ్రౌండ్ కోసం మాట్లాడుకుంటే సాంగ్స్ యావరేజ్గా ఉన్న అనిపించిన, డ్యాన్సులు బాగున్నాయి. మన అతిథి రావ శంకర్ గారి కూతురు నిజంగా యాక్టింగ్లోనూ ఆ డ్యాన్సుల్లో మాత్రం ఇంకో సాయిపాల్వే గుర్తొచ్చింది. నిజంగా చాలా బాగా నటించింది అనమాట. ఏదైనా అంటే దీన్ని తమిళ్లో చూడలేదన్నా, తెలుగులోనే చూశాను. తమిళ్లో నాకు తెలియదు కూడా తెలియదు ఈ సినిమాని. బట్ నేను చూసినంత వరకు భైరవం సినిమా ఒక హిట్గా చెప్పుకోవచ్చు. మరి ఏమన్నా మార్పు లేదు మనకు తెలియదు కానీ, బట్ ముగ్గురికి పవర్ఫుల్ రోల్స్ అన్న. ముగ్గురికి కంబ్యాక్ అన్న, అంటే కంబ్యాక్ అంతే, కలెక్షన్లు ఏ విధంగా ఉంటే తెలియదు కాబట్టి. బట్ మంచు మనోజ్ గారి క్యారెక్టరేషన్, ఆయన వచ్చిన సీన్స్ అయితే మాత్రం ఆ వాయిస్తో నిజంగా గూస్ బంప్సే. స్టోరీ రొటీన్గా ఉందన్న, బట్ స్క్రీన్ ప్లే ద్వారా చెప్పాలంటే స్క్రీన్ ప్లే మాయ చేసింది అనుకోవచ్చు అంతే. స్టోరీ ఏం జరుగుతుందో తెలిసిపోతుంటుంది. బట్ ఎటు వచ్చి నారా రోహిత్ గారు, మంచు మనోజ్ గారు వచ్చినప్పుడు మాత్రం మనం కొద్దిగా ఇంటరాక్ట్ అయ్యి ఇజిల్ వేస్తాం అనమాట. అంత పవర్ఫుల్గా డిజైన్ చేశారు. ముగ్గురు కాంబినేషన్, ముగ్గురికి సమానమైన క్యారెక్టరేషన్ ఇచ్చారు. బట్ కాకపోతే లాస్ట్కి వచ్చి బెల్లంకొండ శ్రీనివాస్ హైలైట్ చేశారు, ఎందుకంటే హీరో అతను కాబట్టి. సో ముగ్గురికి సమానమైన రోల్స్ ఉంటాయి, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కూడా. లాస్ట్ అరగంట మాత్రం శ్రీనివాస్ గారు విశ్వతాండం చూస్తారు అంతే ఇంటర్వెల్. ఓవరాల్గా అయితే రేటింగ్ వదిలేనా, ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే భైరవం సినిమా కోసం ఒకసారి అయితే, ముగ్గురు కోసం ఒకసారి వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ. మైక్ తీసుకోవాలా? ఓకే.
భైరవం నాకైతే యావరేజ్ అనిపించింది అన్న. ఎందుకు అంటే ఫస్ట్ హాఫ్లో కొంత ల్యాగ్ ఉంది అండ్ అన్వాంటెడ్ కామెడీ ఉంది. వెన్నెల కిషోర్ గారి కామెడీ ఆ టైంలో ఆ సిచ్యువేషన్స్కి అక్కర్లేదు, ఎందుకంటే సినిమా ఒక ఫ్లోలో ఒక యాక్షన్తో వెళ్తుంది. అలాంటి యాక్షన్ టైంలో ఇలాంటి కామెడీ అయితే అన్వాంటెడ్ అనిపించింది. అండ్ ముగ్గురు స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ముగ్గురు యాక్షన్ అయితే ఎరక్కొట్టేశారు. అండ్ సాయి శ్రీనివాస్ గారి పెర్ఫార్మెన్స్ నేను ఇప్పటిదాకా అయితే ఆయన్ని ఈ రేంజ్లో చూడలా. ఆయనకైతే పెర్ఫార్మెన్స్ వైజ్ అయితే గట్టి కంబ్యాక్ అని చెప్పొచ్చు ఆయనకి. అండ్ మనోజ్ అన్న ఎరగేసాడు సినిమాలో. మనోజ్ అన్న పెర్ఫార్మెన్స్ స్టార్ట్ టు అండ్ ఆడుతూనే ఉన్నాడు. ఏం వాడకం అయ్యా సినిమా అనే రేంజ్లో చూపించారు ఆయన్ని. ఆయన పెర్ఫార్మెన్స్ అయితే కొన్ని సీక్వెన్స్లో సెకండ్ హాఫ్ ఏడుస్తూ చేసిన పెర్ఫార్మెన్స్ అబ్బాబాబాబా. అండ్ నారా రోహిత్ గారు చాలా సెటిల్డ్గా ఆయన ఎంతవరకు చేయాలో అంత పెర్ఫార్మెన్స్. సో ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. సినిమా ముగ్గురిని హ్యాండిల్ చేసిన విధానానికి కనకమేడల గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. బట్ ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు. ముగ్గురు మధ్యన బాండింగ్ కానీ ఆ ఎమోషన్ కానీ ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు. అండ్ స్క్రీన్ ప్లే వీక్ ఉంది. స్క్రీన్ ప్లే ఇంకొంచెం స్ట్రాంగ్గా పర్ఫెక్ట్గా రాసుకుని ఉంటే చాలా బాగుండేది అనిపించింది. మన నేటివిటీకి తగినట్టు ఇంకొంచెం ఎమోషన్ వర్కౌట్ అయ్యి ఉంటే బాగుండేది అనిపించింది. జయసూద్ గారు చనిపోయే సీన్ కానీ అలాంటివి కానీ కొంత ఎమోషన్ వీక్ ఉంది. అంటే మనకు ఆ ఫీల్డ్లో మనం వెళ్ళలేకపోయాం, ఎమోషన్ క్యారీ చేయలేకపోయాం. సో దానివల్ల అది ప్రాబ్లం తప్ప రెస్ట్ ఆఫ్ ద ఫిలిం సినిమా అయితే ఓకే. వన్ టైం వాచబుల్ ఇన్ థియేటర్స్. ఖచ్చితంగా ఫ్యామిలీస్ ఒకసారి థియేటర్లో చూసి అయితే ఎంజాయ్ చేయొచ్చు. బట్ సినిమా అయితే కంప్లీట్ యావరేజ్. కంబ్యాక్ విషయాల్లో ముగ్గురికి కూడా గట్టి సినిమా అన్న, అసలు తిరుగులేదు. సాయి శ్రీనివాస్ గారికి ఇక్కడ నుంచి వేరే లెవెల్ ఉంటుంది. అండ్ మనోజ్ అన్న నెక్స్ట్ లెవెల్. ఆయన గురించి అసలు చెప్పకల్లా శివుడు ఆజ్ఞ ఆయనకు వచ్చేసినట్టే చెప్పుకోవచ్చు అనమాట. శివయ్య కనుకరించాడు ఆయన్ని. శివయ్య అనకుండానే కనుకరించారు ఆయన్ని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.